వెల్కమ్ టు AP19 న్యూస్. తెలుగు లోగిళ్లలో ఆనందాలు పంచే సంక్రాంతిని సంప్రదాయం ప్రకారం అందరూ ఘనంగా జరుపుకోవాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు. ఈ మేరకు మైలవరం పట్టణంలోని శాసనసభ్యుని కార్యాలయం నుంచి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మైలవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు సంక్షేమం కోసం సుమారు 1200 కోట్ల రూపాయలకు పైగా చెల్లించినట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులకు దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా మంజూరు చేశామని తెలిపారు. నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 20,000 మందికి పైగా ఇళ్ల స్థలాలను ఇచ్చామని తెలిపారు. ప్రజలు జోద క్రీడలకు దూరంగా ఉంటూ సంప్రదాయ క్రీడల్లో పాల్గొంటూ సంక్రాంతి పండుగను అన్ని కుటుంబాలు సంతోషంగా జరుపుకోవాలన్నారు. భగవంతుని ఆశీస్సులతో అందరికీ శుభం జరగాలని ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులకు క్షమాపణ చెప్పారు. నిన్న ప్రొద్దుటూరులోని వైన్ షాపుల్లో 30 వాటర్ బాటిల్స్ ఇంటికి తీసుకెళ్తున్న ఒక వ్యక్తిని సెబ్ అధికారులు అరెస్ట్ చేయడంతో స్టేషన్కి వెళ్లి అధికారులను అసభ్య పదజాలంతో దూషించారు. తాను వాడిన అసభ్య పదజాలంపై విమర్శలు రావడంతో సెబ్ అధికారులకు ఉన్నతాధికారులకు ఈరోజు క్షమాపణ చెప్పారు. ప్రజాప్రతినిధిగా ఉండి సామాన్యులు వాడే భాషను నేను వాడకూడదు. నేను మాట్లాడిన పదాలను వెనక్కి తీసుకుంటున్నా. బాధపడి ఉంటే మరొకసారి క్షమించాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. నా ఉద్దేశాన్ని వ్యక్తపరిచే క్రమంలో నేను ఏమైతే ఉపయోగించినానో పదజాలం అంటే అక్కడ ఎస్ఐ గారు ఉండి మా మీద కూడా ఒత్తిడి ఉంది సార్, కేసులు టార్గెట్ ఇచ్చినారు పెట్టాలని మా డిపార్ట్మెంట్ సంబంధించిన ఏఎస్పీ గారో ఎస్పీ గారో అని అన్నప్పుడు ఏఎస్పీ కాదు, ఎస్పీ గారు కాదు, ఎస్పీ గారి అమ్మ మొగుడైనా సరే అట్లా చేస్తే నేను అంగీకరించను, పేదవారికి నష్టం చేస్తే అని నేను ప్రస్తావించినది. నేను పూర్తిగా మాట్లాడినది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నతాధికారులను, పోలీస్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులను, పోలీస్ శాఖకు సంబంధించిన ఎస్పీ గారిని కాదు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని టౌన్ హాల్లో నిర్వహించిన యూత్ మీట్ కార్యక్రమానికి నరసరావుపేట నియోజకవర్గం నుంచి భారీగా యువత పాల్గొన్నారు. విజయవాడ పైపుల్ రోడ్లోని రవీంద్ర పబ్లిక్ స్కూల్ నందు 3వ సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మాజీ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. తొలి రోజు జరిగిన పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు అదరగొట్టారు. 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు 300 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్ చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ చిత్తూరుకు చెందిన 4, తమిళనాడుకు చెందిన 2 ట్రాన్స్ఫార్మర్ దొంగలను అరెస్ట్ చేసి 8,26,800 రూపాయల విలువ గల కాపర్ వైరు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పోలీస్ అధికారులు సిబ్బందిని క్యాష్ రివార్డుతో ఆయన అభినందించారు. మా టీం అంతా కలిసి ఒక ట్రాన్స్ఫార్మర్ దొంగతనం పగలగొట్టి దాంట్లో రాగి వైర్ని దొంగతనం చేసే ముఠాని ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీళ్ళలో మేము 6 మంది ముద్దాయిలను పట్టుకున్నాం. వీళ్ళలో 4 వచ్చేసి చిత్తూరు జిల్లాకు చెందినవారు, 2 తమిళనాడు చెందిన వారు. వీళ్ళు ముఠాగా ఏర్పడి చిత్తూరు జిల్లా అంటే జీడి నెల్లూరు, ఎన్ఆర్పేట, చిత్తూరు తాలూకా, పెనుమూరు, అలాగే నగిరి, విజయపురము, పాలసముద్రము, రొంపిచెర్ల, పూతలపట్టు ఇలా చుట్టూ సరౌండింగ్స్ మండలాలు అన్ని మండలాల్లో సుమారుగా ఇప్పటి వరకు ఒక 54 ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టేసి సుమారుగా 757 కిలోల రాగి వైర్ని తెప్పు చేయడం జరిగింది. వీటి మీద మనకు జిల్లా వీటి మొత్తం మీద 18 కేసులు నమోదు చేయడం జరిగింది. వీటన్నింటి కూడా ఈ ముద్దాయిలు ఒప్పుకోవడం జరిగింది. ఎయిడెడ్ నుంచి ప్రభుత్వంలో విలీనమైన అధ్యాపకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు శనివారం విజయవాడలో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మీడియా సమావేశంలో ఆంగ్ల అధ్యాపకుడు పంకజ్ కుమార్ మాట్లాడుతూ
ప్రభుత్వంలో ఎయిడెడ్ అధ్యాపకులు విలీనం సమయంలోనే తమకు సర్వీస్ నిబంధనలు ప్రభుత్వ అధ్యాపకులతో సమానంగా ఇవ్వమని అడిగామని తెలిపారు. సో మమ్మల్ని చాలామంది కూడా మేము 95లోను 98, 2000 మధ్యలో జాయిన్ అయిన అధ్యాపకులు ఉండగా కేవలం 15 సంవత్సరాలు సర్వీస్ నిండినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల్ని పదోన్నతి కల్పించి ప్రిన్సిపల్గా చేయడం అనేది ఇది తీవ్రమైన అన్యాయంగా మేము భావిస్తున్నాము. ఇదే విషయమై పలుమార్లు కమిషనర్ గారికి, విద్యాశాఖ మంత్రి గారికి, పూనం మాలకొండయ్య గారికి, ధనుంజయ రెడ్డి గారికి, శ్యామలరావు గారు కూడా చాలా నివేదనలు ఇచ్చినాము. కూడా మేము విజ్ఞాపనలు చేసి మాకు న్యాయం చేయమని అడిగాము. కానీ ఇప్పటికీ కూడా దాని మీద ఎటువంటి స్పందన రాలేదు. కర్నూలు జిల్లాలో అత్యధిక సామాజిక వర్గం కల కురవ సామాజిక వర్గాన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని కురవ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కె రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో 2 ఎమ్మెల్యే 1 ఎంపీ సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని హెచ్చరించారు. మొత్తంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఓటు బ్యాంకు కలిగినటువంటి కురువలను రాజకీయంగా మోసం చేస్తూ ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ 2 లిస్టులను రిలీజ్ చేసినా కూడా కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక్క కురువకు కూడా టికెట్ కేటాయించకపోవడం అన్నది మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. మరి అలాగే తెలుగుదేశం పార్టీ త్వరలోనే వాళ్ళ లిస్టులను రెడీ చేసుకుంటుందన్నటువంటి సమాచారం మాకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ లిస్టులలో కురువ కులానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, పార్టీ నుంచి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారికి టికెట్లను కేటాయించాలని చెప్పి మేము ఈ పార్టీలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజయవాడ సెంట్రల్ సీట్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తోట శ్రీనివాస్కు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సింగ్నగర్ పైపుల రోడ్ వంగవీటి రంగా విగ్రహం వద్ద ఆయన అనుచరులు శనివారం ధర్నా చేపట్టారు. తొలుత రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఏదైనా ఆపదొస్తే ముందుకు వచ్చిన తోట శ్రీనివాస్ గారు అదేవిధంగా ఒక కార్యకర్తలే కాకుండా డివిజన్లో ఉన్న సెంటర్లో ఉన్న ప్రతి పేదవాడిని కూడా పరకలిస్తూ అదేవిధంగా వారికి చేతన సాయం చేస్తూ ఈరోజు నేనున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ మనకు అందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు భరోసా కల్పిస్తూ ముందుకు వచ్చిన తోట శ్రీనివాస్ గారికి ఈరోజు జరిగిన పరిణామం వలన అతనికి సీట్ లేదన్న విషయంతో మేము జీర్ణించుకోలేకపోతున్నాము. అదేవిధంగా ఆయనకి సీటు కేటాయించాలి, ఇలాంటి మంచి సీటు కేటాయించాలి. అడవి జంతువు అనుకొని తుపాకీతో కాల్చడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. బంగారుపాలెం మండలం ఎగువ కరతల చెరువు అడవిలో వేటకు అదే గ్రామానికి చెందిన ఉమాపతి వెళ్ళాడు. అప్పటికే అక్కడ మరో 3 వేటకు వచ్చారు. అందులోని ఎగువ కంతల చెరువుకు చెందిన నాగరాజు అడవి జంతువు అనుకొని ఉమాపతిని నాటు తుపాకీతో కాల్చాడు. అతడు అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా 4 లక్షల రూపాయల కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన సంఘటన చిత్తూరు జిల్లా అశోకపురంలో చోటు చేసుకుంది. కర్ణాటక మద్యం అక్రమ రవాణాపై రాబడిన ముందస్తు సమాచారంపై చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉండి పోలీసులను చూడగానే పారిపోవటానికి ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకుని విచారించి అతని ఆధీనంలో ఉన్న వాహనాన్ని తనిఖీ చేయగా అక్రమంగా 48 మద్యం ప్యాకెట్లను తరలిస్తూ పట్టుబడ్డాడు. మద్యం తరలిస్తున్న కారుని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. పెనమలూరు రాజకీయాల్లో జరుగుతున్న అనూహ్య పరిణామాలు టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ టికెట్ ఎసరు పెట్టేలా ఉన్నాయి. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథికి ఈసారి వైసీపీ అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయన శనివారం టీడీపీ నుంచి పెనమలూరు టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో బోడే ప్రసాద్ను బుజ్జగించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆయన ఇంటికి వెళ్లి చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే పెనమలూరు నియోజకవర్గ వైసీపీ టికెట్ను కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ అలియాస్ బుడ్డీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు బుడ్డీ అభిమానులు నిరసనకు దిగారు. దీనితో విజయవాడ మచిలీపట్నం ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.